హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ పచ్చిమిర్చి రోటి పచ్చడి చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: 15 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఎర్రగడ్డ, 3 టమాటో, ధనియాలు, జీలకర్ర. వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకొని మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక ఉల్లిపాయ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ ఇంత సైజు చింతపండు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. రోట్లో వేసుకొని దంచుకోవడమేనండి. నేను రోట్లో వేసి దంచేది స్కిప్ చేసేసాను. మీకు కనుక నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళకి షేర్ చేయండి వీడియోస్ని. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.